కాకినాడ జిల్లా యు కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోడి పందాల బరులు రణరంగంగా మారిపోయాయి. యు కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగానే నిర్వహించిన ఈ కోడి పందాల బరులలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ కోళ్లకు కత్తులు కట్టి పందాలను నిర్వహిస్తున్నారు. కోడి పందాలే కాదు, భారీ ఎత్తున గుండాట, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయి. మద్యం మత్తులో పందెం కాసే వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిసర ప్రజల భయాందోళనకు గురయ్యారు. రైట్, ఇక సంక్రాంతి సందర్భంగా పిఠాపురం, కాకినాడ జిల్లాలలో మద్యం మత్తులో పందెం కాసే వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కాకినాడ నుండి కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడకొత్తపల్లిలో కోడి పందాల బర్రెల దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఏదైతే ఉందో ఉప్పాడకొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ సమీపాన నిర్వహించిన కోడి పందాలు బర్రెలు అయితే మాత్రం రణరంగంగా మారాయని చెప్పొచ్చు. ప్రభుత్వ నిబంధనలు బేఖారత్ చేస్తూ కోడి పందాలు యథేచ్ఛగా అయితే మాత్రం గోదావరి జిల్లాలో కోడి పందాలు అయితే కాయిస్తున్నారు. దానికి సంబంధించి దాంతో పాటు కూడా గుండాట, ప్యాకాట్లు కూడా విచ్చలవిడిగా అయితే మాత్రం ఆడిస్తున్నారు. పక్క ప్రభుత్వాలు అయితే మాత్రం పట్టించుకోని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి పలువురు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సంక్రాంతి కోడి పందాలకు ఒక్కసారిగా ఘర్షణ ఈ వాతావరణం చోటు చేసుకుందని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు బేఖారత్ చేస్తూ కోళ్లు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారని చెప్పి స్థానికులు వాపోయారు. కేవలం కోడి పందాలే కాకుండా నిర్వాహకులు భారీ ఎత్తున గుండాట, పేకాట, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు నిర్వాహకులు అని చెప్పేసి స్థానికులు, ఉప్పాడకొత్తపల్లి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే పందెం కాసే వ్యక్తులు మద్యం మత్తుతో ఒకరిపై ఒకరు దాడులు పాల్పడుతూ పరిసర ప్రాంతాలకు భయభ్రాంతులు గురి చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఉప్పాడకొత్తపల్లిలో అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఓ పక్క కోట్లాట, బహిరంగంగా కోట్లాట జరిగినప్పటికీ కూడా కనీసం పోలీసుల అధికారులు అటువైపు కూడా కన్నెత్తి కూడా చూడటం లేదని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణతో పందెం బర్రెల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ కార్యక్రమాలకు అరికట్టాలని స్థానికులు వాపోతున్నారు. ఏదైనప్పుడు కూడా గోదావరి జిల్లా సంక్రాంతి వేడుకలు అయితే మాత్రం కోడి పందాలతో అయితే మాత్రం పండు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పందాలతో పాటు మద్యం మత్తులో అయితే మాత్రం ఘర్షణల వాతావరణం కోడి పందాలు బర్రెల దగ్గర అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణ భారీ ఎత్తున గ్రామాలు వ్యక్తులు మాత్రం కొట్టుకునే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిబంధనలు ఏదైతే ఉందో జంతు హింస చట్టం 1970 యాక్ట్ నే పక్కన పెట్టి వీళ్ళు కోడి పందాలు కాస్తున్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకుని వీళ్ళ మీద కేసులు పెట్టి ఇటువంటి కోడి పందాలకు సంబంధించిన వ్యవహారాలను క్లోజ్ చేయాలి బర్రెలని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోకి ఇది తీవ్ర స్థాయికి వెళ్తే ఖర్చులతో పోర్చుకునే పరిస్థితి కూడా వాటి కుటుంబాలు నష్టపోతాయి. దీనికి సంబంధించి జోదాల వల్ల ఎంతో మంది తమ యొక్క డబ్బుల్ని పాడు చేసుకుంటున్నారు, సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి స్థానికులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే మాత్రం మొత్తం కూడా ఏర్పరుస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పండుగ సీజన్ లో పోలీసులు శాంతి భద్రతలపై దృష్టి పెట్టి మొత్తం ఇటువంటి విఘాతాలు జరగకుండా చూడాలని చెప్పి ఉప్పాడకొత్తపల్లి వాసులు అయితే మాత్రం తెలుపుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా సంక్రాంతి సందడిలో మొత్తం భారీ ఎత్తున గలాటాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి గోదావరి జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైనా పోలీసు వాసులు దీని మీద దృష్టి పెట్టి అనంతరం కూడా వీళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు కట్టి దీన్ని అరికట్టాలి ఇటువంటి కార్యక్రమాలని చెప్పేసి మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. జనిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.